ఓకే, ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారం. ఇవాళ మనం ఈ సెషన్లో ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ఏంటి, దీని గురించి తెలుసుకోబోతున్నాం మనం. ఆ, కానీ అది చెప్పే ముందు కొన్ని డిస్క్లైమర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇవాళ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎంత తొందరగా నాలెడ్జ్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారో అది మీ మీద ఉంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కి నాలెడ్జ్ లో ట్రాన్స్ఫర్ చేసేదాకా మీరు డబ్బులు సంపాదించలేరు మీరు. ఓకేనా? సో ఇది మీ మీద ఉంది. సెకండ్, ఈ అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత, నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీరు ఒక డిసిషన్కి వస్తారు. అవునా? ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా? ఒక్కసారి మీరు డిసిషన్కి ఓకే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఆ డిసిజన్ వచ్చిన తర్వాత దయచేసి అప్పులు చేసుకుని మీరు దీంట్లో డబ్బులు పెట్టవాకండి. మీ దగ్గర మీ స్తోమతు తగ్గట మీకు ఎంత మీరు డబ్బులు పెట్టగలరు అంతే పెట్టుకోండి. అంతేకాని అప్పులు చేసుకుని మీ భార్యది బంగారం తాకట్టు పెట్టుకుని, ఎక్కడో హ్యాండ్ లోన్ తీసుకుని, ఎక్కడో లోన్ తీసుకుని దీనిలో డబ్బులు పెట్టి ఆ మూర్ఖత్వం ఇక్కడ చేయవాకండి. ఎందుకంటే ఇది క్రిప్టో ఇండస్ట్రీ, చాలా వొలటైల్. ఎప్పుడు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఇవాళ అంత బాగుంది. అవునా? సో ఇవాళ ఈ అవకాశం మనం వాడుకోవాలి. సో అందుకోసం నేను అంటున్నాను, మీకు డిసిషన్ తీసుకున్న తర్వాత మీ దగ్గర మీ కెపాసిటీ బట్టే పెట్టుకోండి. దాని మించి పెట్టుకోవాకండి. గొంతు దాకా ఏం తీసుకురావాకండి. ఎందుకంటే దాని తర్వాత ఒకసారి ఏమైనా అవుతే బుర్ర పని చేయదు, లాజిక్స్ పని చేయవు. ఓకేనా? మొత్తం ఇంకేంటంటే బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే బుర్ర పని చేయదు కదా, అప్పుడు ఏమవుతుంది? బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. సార్ మీరే సార్, మీరే సార్, మీరే సార్ అని. ఇది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొంచెం మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసుకోండి. సరేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆన్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ఏంటి? ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ అంటే మనం మార్కెట్లో చూడండి, ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్లో ఎన్ఎస్సి బిఎస్సి లో మనం స్టాక్స్ కొంటావు, అమ్ముకుంటాం. అవునా? స్టాక్స్ కొంటాప్పుడు తక్కువలో కొంటావు, ప్రైస్ ఎక్కువ అయిపోయిన తర్వాత ఎక్కువలో అమ్ముకుంటాం మనం. కానీ ఎక్కడ అమ్ముకుంటావు? ఒక్క ఎక్స్చేంజ్ లోనే అమ్ముకుంటాం మనం. అక్కడే బై చేసుకుంటావు, అక్కడే సెల్ చేసుకుంటాం. కానీ ఆర్బిట్రాజ్ అలాగుండదు. ఆర్బిట్రాజ్ అలా అంటే ఏంటంటే, ఒక ఎక్స్చేంజ్ లో బై చేసుకోవాలి, రెండు ఎక్స్చేంజ్ లో సెల్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆర్బిట్రాజ్ క్రిప్టోలోనే సాధ్యం అవుతుంది, వేరే ఎక్స్చేంజ్ లో సాధ్యం అవ్వదు. ఇది ఎలాగుంటదంటే, సపోజ్ బిట్ కాయిన్ ఒక ఎక్స్చేంజ్ ఏలో 1,00,000 రూపాయలకు ఉంది, రెండో ఎక్స్చేంజ్ లో 1,10,000కి ఆ, నడుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఎక్స్చేంజ్ వన్ లో, ఎక్స్చేంజ్ ఏలో మనం 1,00,000 రూపాయలకి బిట్ కాయిన్ కొని రెండో ఎక్స్చేంజ్ లో 1,10,000కి అమ్మేస్తాం. దాన్ని అంటారు ఆర్బిట్రాజ్. రెండు ఎక్స్చేంజ్ మధ్యన డిఫరెన్స్ కి అంటారు ఆర్బిట్రాజ్. కానీ ఇది మానవుడికి సంభవం, అంటే అవుతుంది. కానీ దానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే మనం ఇక్కడ నుంచి బాయ్ చేసుకుంటాం, తర్వాత విత్డ్రా పెట్టుకుంటాం, తర్వాత వేరే ఎక్స్చేంజ్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అక్కడ సేల్ చేసుకుంటాం. ఇవన్నీ ఈ ప్రాసెస్ కి దాదాపు ఒక 5 నిమిషాలు పోతుంది. ఈ 5 నిమిషాల్లో ఆ వేరే సెకండ్ ఎక్స్చేంజ్ లో రేట్ తగ్గిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. అవునా? అందుకోసం ఈ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ కోసం ఒక బాట్ ఉంది. దాన్ని అంటారు ఆర్బిట్రాజ్ బాట్. ఏఐ, ఆర్టిఫిషియల్ కపుల్డ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇది ఏఐ ఏం చేస్తుంది? టక్కమని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ట్రేడ్స్ అవుతా ఉంటాయి. అంటే అప్పుడే బై అవుతుంది, ఆ క్షణంలోనే సెల్ అవుతా ఉంటది. అంత ఫాస్ట్ ట్రేడింగ్. మొత్తం మీకు నేను లైవ్ ఇవాళ చూపిస్తాను. ఇవాళ ఏం పీడిఎఫ్ డాక్యుమెంటేషన్ పీపీటీ ఏం లేదు, మొత్తం లైవ్ చూపిస్తాను మీకు నేను. నా అకౌంట్, ట్రేడింగ్, ప్రాఫిట్స్, ఇన్కమ్ అన్ని లైవ్ చూపిస్తాను మీకు నేను. సో దీని అంటారు ఆర్బిట్రాజ్ ట్రేడింగ్. ఓకే, ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? దీంట్లో మనకు లాస్ జీరో. ఎందుకంటే ఈ బాట్ ఈ రెండు ఎక్స్చేంజ్ లో డిఫరెన్స్ ఉంటేనే ట్రేడ్ తీసుకుంటుంది, లేకపోతే ట్రేడ్ తీసుకోదు. అది అర్థం చేసుకోండి. చాలా మంది అంటారు సార్ లాస్ అవుతే. సార్ లాస్ అవ్వదు, ఎందుకంటే ఆ బాట్ కండిషన్ ప్రోగ్రామే అలా చేశారు.
రెండు ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఉంటేనే నువ్వు ట్రేడ్ తీసుకో, లేకపోతే తీసుకోవాకు. సింపుల్. ఈ కమాండ్ ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఓకే. సో అందుకోసం ఎవ్రీ డే మనకి ప్రాఫిట్ రావాల్సిందే. ఎంత మీకు నేను చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైపోయిందా? ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ఏంటంటే నా ఈ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ఎవరు తీసుకొచ్చారు? ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ కంపెనీ అంటే నిజంగా ఉందా? ఆ కంపెనీ ఓనర్ నిజంగా ఉన్నాడా? ఇవన్నీ రకరకాల మనకు ప్రశ్నలు. ఎందుకంటే చాలా మంది అంటారు, సార్ ఎక్కువ వద్దు సార్, తక్కువ ఇవ్వండి కానీ కంపెనీ ఉండేయండి, స్కామ్ చేయవాకండి. ఇది మనకి సేమ్ నా ప్రిన్సిపల్ అదే సార్, నాకు తక్కువ ఇచ్చినా పర్వాలేదు కానీ సార్ లాంగ్ టర్మ్ ఇవ్వండి. ఓకే. సో అందుకోసం ఇక్కడ ఈ కంపెనీ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ లిమిటెడ్, ఇది దుబాయ్ బేస్డ్ కంపెనీ. దాదాపు 4 సంవత్సరాలు, ఇప్పుడు 5వ సంవత్సరం నడుస్తుంది. ఆ 3 ఆఫీసులు ఉంటాయి. మీకు ఆఫీస్ అడ్రస్ కావాలంటే మొత్తం అన్ని మా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. కంపెనీ ఓనరు మిస్టర్ ఒమార్ ఖాను. ఉత్తుత్తు కాదు, అతను జూమ్ లో వస్తాడు, జనాలు కలుస్తాడు. మీకు కావాలంటే మీరు దుబాయ్ ఆఫీస్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు కలవచ్చు. ఇదే కాకుండా గత 4 4.5 సంవత్సరాల నుంచి వీళ్ళు రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు. కొన్ని ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయినాయి, కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయినాయి, విచ్ ఇస్ ఫైన్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిజినెస్. అన్ని ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వాలని ఏం రూల్, కానీ వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాజెక్ట్స్ బాగుంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే. మంచి ప్రాజెక్ట్స్ జనాలు ఆ, పొగుడుతారు. ఫెయిల్ అవుతే జనాలు అంటారు, సార్ లాస్ అయిపోయింది, లాస్ ఉంది. ఓకే. సో ఇది ఇది ఈ గత 4 4 సంవత్సరాల నుంచి ఈ రకరకాలు అవుతుంది. ఇప్పుడు ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ చాలా ప్రాజెక్ట్స్, యూటిలిటీ ప్రాజెక్ట్, చాలా ప్రాజెక్ట్స్ లో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొచ్చారు. లైక్ ఈ స్టోరు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ వచ్చేసారు, ట్రావెల్ ఇండస్ట్రీలో వచ్చేసారు, గేమింగ్ ఇండస్ట్రీలో వచ్చేసారు, ఫారెక్స్ ఇండస్ట్రీలో ఫారెక్స్ ఇన్షోర్ ట్రేడింగ్ అని ఫారెక్స్ ప్లాట్ఫామ్ తో వచ్చేసారు. ఇప్పుడు ఫైనల్ గా ఎక్స్చేంజ్ ఆన్, ఇది ఒక సెంట్రలైజ్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్. ఇది కూడా ఈ ప్లాట్ఫామ్ కూడా ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ఇదే. ఈ ప్లాట్ఫామ్ లో దీనిలో స్పాట్ ట్రేడింగ్ ఉంది, ఫ్యూచర్ ట్రేడింగ్ ఉంది, ఇంకా ఆర్బిట్రాజ్ ట్రేడింగ్. ఇప్పుడు ఈ ఆర్బిట్రాజ్ లో మనకి ఏం చేసే పని లేదు, ఈ బాటే ఆటోమేటిక్ గా ట్రేడ్ చేసుకుంటా ఉంటది. సరేనా? నా ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్బిట్రాజ్ లో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? సరే ఏమి లేదు, రోజు మీరు ఉదయం లెగిసిన తర్వాత నాకు ఇవాళ ఈ బాట్ నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ప్రాజెక్ట్ వద్దాం. ఆ ఆర్బిట్రాజ్ చాలా మంది వినుంటారు, లేకపోతే కొత్త వాళ్ళు అయితే నో ప్రాబ్లం. కానీ ఎక్స్చేంజ్ ఆన్ ఒక సంవత్సరం క్రితం ఆర్బిట్రాజ్ లో వచ్చింది బాట్ లో. అంటే గోట్ ఏఐ పేరు మీద, గోట్ పేరు మీద వాళ్ళు ఆర్బిట్ తీసుకొచ్చారు అప్పుడు 1 ఇయర్ క్రితం. కానీ అక్కడ వాళ్ళకి అంత సక్సెస్ రాలేదు. గత 1 ఇయర్ లో మీరు ఆర్బిట్రాజ్ వినుంటారు, చాలా కంపెనీలు మూతపడిపోయినాయి, చాలా కంపెనీలు డబ్బులు తీసుకుని జంప్ అయిపోయారు. ఎవరు ఏం చేయలేకపోయారు. ఎవరు అసలు ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఓనర్ ఎవరు, ఎవరికి ఏమీ తెలియదు, వెళ్ళిపోయారు. కానీ ఈ కంపెనీ అలా చేయలేదు. గత 1 ఇయర్ క్రితం దాదాపు ఒక 5,000 జనాలు గోట్లో డబ్బులు పెట్టారు. కొంతమంది ఆ $25, $50, $100, $200, $500, $1000 చాలా మంది పెట్టుకున్నారు. కానీ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత కంపెనీ ఇన్నోవేషన్ ఏమంది, మీరు ఏమి దిగులు పడవాకండి, మేము మళ్ళీ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం, స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నాం, అది సెట్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు మళ్ళీ రిటర్న్ చేస్తాం. ఆ కమిట్మెంట్ మీద వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది ఆర్బిట్రాజ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరు గోటిఐలు డబ్బులు కట్టారు, $25 ఇంకా $50, $25 అంటే ఇంకా $50 ఎవరెవరు కట్టారు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసింది డబ్బులు. ఫ్లష్ అవుట్ అయిపోయింది వాళ్ళ డబ్బులు. వాళ్ళకి ఇన్కమ్ వచ్చేసింది, వాళ్ళు విత్డ్రా కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు $100, 200, 500, $1000 పెట్టుకున్నారో వాళ్ళ భారీ ఉంది. ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఆర్బిట్రాజ్ లో వాళ్ళు యాక్టివేట్ చేసి వాళ్ళ అకౌంట్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఓకేనా? మీకు చూపిస్తాను, నా అకౌంట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఓకే. సో క్విక్లీ నేను సబ్స్క్రిప్షన్ మీద తీసుకెళ్ళి మీకు చూపిస్తాను నా అకౌంట్, నా గోట్ అకౌంట్ ఇదిగోండి. లెట్ మీ ఫస్ట్ అది చూపిస్తాను, దాని తర్వాత మనం మై సబ్స్క్రిప్షన్ లో తీసుకెళ్ళి ఇదిగోండి ఇక్కడ
ఇక్కడ మీకు ఎన్ని 4 అకౌంట్ కనిపిస్తున్నాయి, అవునా? ఇది చూడండి, ఇక్కడ ప్యాకేజ్ 1 గోట్, ఇది నా ప్యాకేజ్. అలాగా నేను దాదాపు నాది 3 ప్యాకేజీలు ఉండే, $200 దగ్గర ప్యాకేజ్ ఉంది, అది ఇంకా క్యూలో రాలేదు. సో ఇది ఎప్పుడు వస్తుంది? నిదానంగా ఒక 2-3 మంత్స్ లో వాళ్ళు నా ఈ అకౌంట్ కూడా వాళ్ళు ఆర్బిట్రాజ్లో వేసేసి నాకు ఈ $100 నాకు ఇచ్చేస్తారు రిటర్న్. ఓకే. దీని తర్వాత నేను ఆర్బిట్రాజ్ స్టార్ట్ అయిన తర్వాత నేను 3 ప్యాకేజీలు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ప్యాకేజ్ 2, ఇది ప్యాకేజ్ 3, ఇది ప్యాకేజ్ 4, ఇలాగా నేను 3 ప్యాకేజ్ నేను తీసుకున్నాను. ఓకే. నా లెట్ మీ కమ్ టు ది ఆర్బిట్రాజ్. ఈ అన్ని ఇన్కమ్ తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ఆర్బిట్రాజ్ ఎలాగా సరే ఎలాగ అవుతుంది, ఇన్కమ్ ఎక్కడ చూడాలి, ఆ, ఇవన్నీ ఎందుకంటే చాలా మంది అంటారు, సార్ నిజంగా వీళ్ళు ఆర్బిట్రాజ్ చేస్తున్నారా, నిజంగా వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ మనీ రొటేషన్ చేస్తున్నారా, అది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి, అవునా? సో ఇక్కడ చూడండి, మనం ఆర్బిట్రాజ్ మీరు ఎక్స్చేంజ్ ఆన్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ముఖ్యంగా అకౌంట్ ఓపెన్ చేస్తే అప్పుడు మీ స్పాన్సర్ ఈమెయిల్ ఐడి, మీ స్పాన్సర్ రెఫరల్ కోడ్ తీసుకుని మీ ఎక్స్చేంజ్ ఆన్ లో అకౌంట్ ఓపెన్ చేస్తాం, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అకౌంట్ ఓపెనింగ్. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రొఫైల్లో అక్కడ డాష్ బోర్డ్ లో క్లిక్ చేస్తే మీకు ఆర్బిట్రాజ్ బాట్, ఆర్బిట్రాజ్ ట్రేడింగ్, ఆ ఆ హెడర్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ టాప్ రైట్ హ్యాండ్ సైడ్ లో చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుందా? ఇది బై ఎక్స్చేంజ్. అదిగోండి ఇక్కడ పైన రాసి ఉంది చూడండి, బై, ఇక్కడ పైన రాసి ఉంది బై ఎక్స్చేంజ్. తర్వాత ఇది కింద చూడండి, ఇది ఇక్కడ సెల్ ఎక్స్చేంజ్, ఇక్కడ రాసి ఉంది సెల్ ఎక్స్చేంజ్. అంటే ఏంటంటే ఈ ఆర్బిట్రాజ్ బాట్ ఏం చేస్తుందంటే ఇవన్నీ పైన ఎక్స్చేంజెస్ బై చేసుకోండి. ఇప్పుడు కూడా లైవ్ నడుస్తుంది చూడండి, నంబర్ చూడండి, ఇవన్నీ లైవ్ ట్రేడ్ నడుస్తుంది. మీరు కావాలంటే ఈ ప్రైస్ నిజంగా బైబిట్ లో ఈ ప్రైస్ ఉందా, మీరు అన్ని చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇవన్నీ మీరు చేసి చూసి మీరు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఏ కాయిన్ ఇది? బిట్ కాయిన్. ఎక్కడ? బైబిట్ లో, బిట్ మార్ట్ లో, బిట్ గేట్ లో, బినాన్స్ లో, కుక్ కాయిన్ లో, గేట్ ఐ లో, తర్వాత కింద మళ్ళీ అక్కడే సెల్ బై నడుస్తుంది అక్కడ. ఓకే. ఇప్పుడు నా ఆర్బిట్రాజ్ లో నాకు నిన్న ఎంత ప్రాఫిట్ అయింది, ఏ ఎక్స్చేంజ్ లో అయింది, అవి కూడా మొత్తం మీకు చూపిస్తాను. లెట్ మీ క్విక్లీ ఇది క్లీన్ చేసేసి ఇప్పుడు మనం ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ కింద కొంచెం కిందకి వచ్చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ప్రాఫిట్ హిస్టరీలో ఇవాళ డేట్ ఏంటి, ఇవాళ 21 మార్చు, అవునా? ఇదిగోండి ఇక్కడ డేట్ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇక్కడ డేట్ 12/20. ఇవాళ ఎన్ని అయినాయి ట్రేడ్లు ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. దాదాపు 1, 2, 3, 4 ట్రేడ్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా జస్ట్ 9 అయింది ఇవాళ. ఆల్రెడీ నా అకౌంట్ 4 ట్రేడ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ 4 ట్రేడ్లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైంది చూడండి, ఈ టైమింగ్ చూసుకోండి ఇక్కడ 5:35:22 అంటే ఉదయం 5 గంటలకి ఈ ట్రేడ్ అయింది. దేంట్లో అయింది? HBAR. ఎక్కడ ఎక్కడ బై చేశారు వాళ్ళు? బిట్గేట్ లో. ఎంతకు బై చేశారు? 0.18939. సెల్ ఎక్కడ అయింది? గేట్ ఐఓలో. ఎంతకయింది? 0.1902కు సెల్ అయింది. నా ప్రాఫిట్ ఎంత వచ్చింది? మేకర్ టేకర్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అన్ని ఉంటాయి కదా, మేకర్ టేకర్ ఫీజ్ వెళ్ళిపోయిన తర్వాత నా ప్రాఫిట్ ఎంత? $0.2406. అవునా? తర్వాత సెకండ్ మళ్ళీ సేమ్ ఉదయం 6 గంటలకి 6:40కి అయింది ట్రేడ్. ఇది దేంట్లో అయింది? ఎవెక్స్ లో. ఎక్కడ ఆ బాట్ ఎక్కడ కొంది? ఏఐ బైనాన్స్ లో. ఎంతకి? $18.9. ఎక్కడ అమ్మింది? ఎంఈఎక్స్ లో. ఎంతకి? $19. ప్రాఫిట్ ఎంత? 0.1949. థర్డ్ మళ్ళీ 7:41కి ట్రేడ్ అయింది. షుష్లో అయింది. ఎక్కడ అయింది? బెనాన్స్ లో. ఎంతకి కొన్నది? 0.66722. బిట్ మార్ట్ లో సెల్ చేసింది 0.669కి. ప్రాఫిట్ ఎంత అయింది? మేకర్ టేకర్ ఫీ వెళ్ళిపోయిన తర్వాత 0.1553. తర్వాత లాస్ట్ లో ఇవాళ 8:49కి ఎఫ్టిటిలో ట్రేడ్ అయింది. బిట్ గేట్ లో బై అయింది. ప్రైస్ 1. మార్ట్ లో సెల్ అయింది. సెల్ ప్రైస్ 1.2959. ప్రాఫిట్ ఎంత? 0.2008. ఇది ఇవాల్ది ట్రేడు. అలాగే మీకు నిన్న ఎన్ని ట్రేడ్స్ అయినాయి, ఎంత ప్రాఫిట్ అయింది అది చూడాలంటే కింద చూడండి, రెండు కనిపిస్తున్నాయా? 20, ఇదిగోండి ఇక్కడ 20 మార్చు 14 2:05కి అయింది మధ్యాహ్నం.
మళ్ళీ 20 మార్చు 1 3కి అయింది. అలాగే మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, ఇంకా ఇక్కడ ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే, 6 + 2 8. తర్వాత మళ్ళీ ఇంకా చూద్దాం మనం. 8 9 10. సో టోటల్ నిన్న 10 ట్రేడ్స్ అయినాయి. ఆ 10 ట్రేడ్స్ లో నెట్ నెట్ ప్రాఫిట్ అది కూడా చూపిస్తాను మీకు నేను. ఎక్కడ చూడాలో అది కూడా చూపిస్తాను. ఇలాగా మన ఈ ఆర్బిట్రాజ్ బాట్ మన కోసం, మనకు ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ట్రేడింగ్ బయింగ్ చేసుకోవాలో సెల్ చేసుకోవాలో అవసరం లేదు. మన కోసం ఈ ట్రేడింగ్ బాట్ ఇదే బై చేసుకుంటుంది, ఇదే సెల్ చేసుకుంటుంది. ఒకటే పని, రోజు ఉదయం లెగిసిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్, నిన్న ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూసుకోండి. తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చేసుకోండి, విత్డ్రా పెట్టుకోవాలో పెట్టుకోండి. ఓకేనా? అర్థమైపోయిందా? గ్రేట్. ఇప్పుడు దీంట్లో వస్తానికి, ఆర్బిట్రాజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ఎలా రావాలి, ఏం చేయాలి, సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఎంత, అవి మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ ఆల్ ఆర్బిట్రాజ్ రావాలంటే సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్, లెట్ మీ క్విక్లీ టేక్ యూ టు ద సబ్స్క్రిప్షన్. ఈ సబ్స్క్రిప్షన్ లో $100 నుంచి, $101 నుంచి $1,00,000 దాకా ఉంది. కానీ ప్రస్తుతానికి ఈ ఫస్ట్ బకెటే ఓపెన్ చేశారు. మీ దగ్గర $1000 ఉన్నా మీరు పెట్టలేరు. ఇక్కడ 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 10 అకౌంట్స్ తీసుకోవచ్చు మీరు. నేను అలాగా 3 అకౌంట్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇంకా $500 $1000 ఇంకా ఓపెన్ అవ్వలేదు. వాళ్ళు ఓ బకెట్ ఓపెన్ చేయలేదు. ఇది ఒకటే బకెట్ ఓపెన్ అయింది, పూల్. దీని పూల్ అంటారు, పూల్ 1. ఈ పూల్ 1 ఫిల్ అయిపోయిన తర్వాత పూల్ 2 ఓపెన్ అవుతుంది, పూల్ 3 ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ పూల్ 1లో ఎంతమంది రావచ్చు? ఓన్లీ 10,000, 10,000 జనాలే రావచ్చు. ఓకే, ఎంతమంది ఇప్పుడు దాకా వచ్చారు అది కూడా చూపిస్తాను మీకు. కానీ ఈ పూల్ 1లో 10,000 జనాలే రావచ్చు. ఇప్పుడు ఈ పూల్ 1లో ఎంత పెట్టుకోవచ్చు మనం? $101, అంటే దాదాపు 10,000. మీకు వచ్చేది ఎంత? 1.8x, అంటే $180, దాదాపు 18,000. ఎంత, ఎన్ని నెలల్లో రావచ్చు? డైలీ ఆన్ అన్ యావరేజ్ $2 పట్టుకోండి, మీకు చూపిస్తాను. నాకు నిన్న ఎంత వచ్చిందో అది కూడా మీరు చూసుకోండి. డైలీ $2, అంటే నెలకి దాదాపు ఒక $50 $60 పట్టుకోండి. 3 నెలల్లో $180 మీకు వస్తాయి. ఈ $180 వస్తానికి మీరు ఏం చేశారు? ఏమీ లేదు. ఏం పని చేశారా, వర్క్ చేశారా? ఏమీ లేదు. ఈ బాట్ మీకోసం ట్రేడింగ్ చేస్తా. మీకు మీకు ఒకటే పని ఉంటుంది, ఎప్పుడు విత్డ్రా పెట్టుకోవాలో పెట్టుకోండి. ఇప్పుడు విత్డ్రాల్ పెట్టుకుంటానికి ఏంటి కండిషన్ ఏంటి? ఏమీ కండిషన్ లేదు. $25 తక్కువ మీరు పెట్టుకుంటే మీకు $1 ఫీ ఉంటుంది, విత్డ్రాల్ ఫీ. $25 పైన విత్డ్రాల్ పెట్టుకుంటే ఫీ 0. మినిమం విత్డ్రాల్ $10. $10 కమిషన్ కనిపించిందా? మీకు విత్డ్రా పెట్టుకోవాలా? పెట్టుకోండి. ఎంతసేపులో వచ్చేస్తుంది? హార్డ్లీ 5 minutes. ఎందుకంటే విత్డ్రాల్ ఇస్ ఆటో విత్డ్రాల్. విత్డ్రాల్ కోసం పర్మిషన్ మనకు అవసరం లేదు. విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పట్టుకోండి. మీ ఏ వాలెట్ లో మీరు విత్డ్రాల్ పెట్టుకోవాలో, యూఎస్డిటి BEP20. మనకి విత్డ్రాల్ యూఎస్డిటీలో వస్తుంది, వేరే రకరకాల కాయిన్స్ కాదు, యూఎస్డిటీలోనే వస్తుంది. సో మీరు విత్డ్రా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల్లో మీ వాలెట్లో, ఎందుకంటే నేను పెట్టుకున్నాను, నేను 2 సార్లు విత్డ్రాల్ పెట్టుకున్నా. 5 నిమిషాలు కూడా ఎక్కువ చెప్తున్నాను నేను. ఆ విత్డ్రాల్ కూడా చూపిస్తాను మీకు నేను. ఓకే, ఇప్పుడు ఈ ర- ప్రస్తుతానికి ఎంతమంది వచ్చారు? ఈ పదివేలు ఎప్పుడు అయిపోతుంది? ఎంతమంది వచ్చారు ఈ 10,000లో? అది కూడా మీకు చూపిస్తాను నేను. లెట్ మీ క్విక్లీ టేక్ యూ టు ది డాష్ బోర్డ్ ఆఫ్ దిస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికి 14th February, ఒక నెలే అయింది. ఒక నెల 5 రోజులు అయింది. 21,826 జనాలు రిజిస్టర్ చేశారు ఎక్స్చేంజ్. దాంట్లో ఎంతమంది ఆర్బిట్రేజ్ బాట్ లో యాక్టివేట్ చేశారు వాళ్ళ అకౌంట్? ఇక్కడ ఇక్కడ చూడండి, 6,262, అంటే ఒక 4,000 జనాలే మిగిలి ఉన్నారు. ఆ 4,000 జనాలు ఎప్పుడు అయిపోతారు? నేను అనుకుంటా వచ్చే 4 రోజుల్లో 5 రోజుల్లో ఫినిష్ అయిపోతారు. 10,000 జనాలు మీకు అక్కడ కనిపిస్తారు సబ్స్క్రిప్షన్ లో. ఇప్పుడు 10,000 జనాలు అయిపోయిన తర్వాత మరి ఏంటి కథ ఏంటి? మరి వేరే వాళ్ళు ఏం చేస్తారు సార్? అందరికీ అవకాశం ఉంటుంది, కానీ ఏంటంటే వాళ్ళు క్యూలో వెళ్ళిపోతారు. సో ఈ 10,000 జనాల్లో సపోజ్ వచ్చే వారంలో, వచ్చే నెలలో ఒక 1000 జనాలకి $180 వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళు ఫ్లష్ అవుట్ అయిపోతారు కదా. ఆ 1000 జనాలు బయటకు వెళ్ళిపోతారు. ఓ, 1000 జనాలు బయట క్యూలో ఉన్నారు చూడండి, ఆ 1000 జనాలు మళ్ళీ ఈ 10,000 ఈ జనాల్లో వచ్చేస్తారు. సో అంటే చెప్పే తాత్పర్యం ఏంటంటే పూల్ 1లో 10,000 జనాలతోనే ట్రేడ్ అవుతుంది.
దీని మించి వెళ్దు. ఇప్పుడు మీరు ఇక్కడ పూల్ 1 లో ఉన్నారు, ఇక్కడ మీరు సంపాదిస్తున్నారు. ఈ 10,000 జనాలు అయిపోయిన తర్వాత కంపెనీ అంటుంది మేము ఈ రెండో బకెట్ ఓపెన్ చేస్తాం. కానీ ఈ సెకండ్ పూల్ ఎవరి కోసం ఉంటది? ఎవరెవరు ఈ పూల్ 1 లో ఉన్నారో వాళ్ళ కోసమే ఇది ఉంటది, కొత్తోళ్ళకి ఉండదు. మీకు ఎవరికైనా ఈ దీంట్లో ఎక్స్చేంజ్ ఆన్ బాట్లో ఆర్బిట్రాజ్ రావాలంటే మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలి మీరు. ఇది ఒక మంచి వాళ్ళ సిస్టమ్ పెట్టారు. అలాగే ఇక్కడ మనం $500తో ఎంత సంపాదిస్తావు? $1000 సంపాదిస్తాం. ఇప్పుడు ఈ $500 ఎక్కడి నుంచి వస్తాయి? సార్ మీరు కట్టే పని లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సంపాదిస్తున్నాం కదా. పూల్ 1 లో మనం సంపాదిస్తున్నాం, ఇక్కడ నుంచి డబ్బులు సంపాదించి మనం ఈ బకెట్ లో రావచ్చు మనం. అలాగే మనం నిదానంగా మళ్ళీ ఈ పూల్ ఫుల్ అయిపోయిందా, ఇది ఓపెన్ చేసుకుంటారు. ఇక్కడ మనం మళ్ళీ వైడోలో పెట్టుకుంటాం. ఎక్కడి నుంచి సార్? ఇక్కడ సంపాదించిన తర్వాత మనం ఇక్కడ పెట్టుకోవాలి. సరేనా? అంటే మీరు స్వయంగా మీరు పెట్టుకోవచ్చు, కానీ నేనేమంటున్నాను, ఎందుకు స్వయంగా పెట్టుకోవాలి? మనం సంపాదించి పెట్టుకుందాం. అవునా? అలాగే మీరు ఫైనల్ గా ఎన్ని ఎన్ని ప్యాకేజీలు ఉంటాయి ఇక్కడ? లాస్ట్ ప్యాకేజు 1,10,000, $1,10,000. $1,10,000 అంటే దాదాపు ₹1,00,00,000. కానీ ₹1,00,00,000 మన జేబులో నుంచి మనం పెడతలే మనం. ఇక్కడ నుంచి సంపాదించి ఈ అలాగ మెల్లి మెల్లిగా ఈ పూల్స్ ఓపెన్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ 3x అంటే లక్షకి $3,00,000 అంటే 3 కోట్లు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు మనం రావచ్చు? నేను అంటున్నాను ఒక 8 months. ఎందుకంటే ఒక నెల పట్టుకోండి. ఒక నెలలో ఈ పూల్ ఫుల్ అయిపోయిన తర్వాత రెండో పూల్ రెండో నెలలో, మూడో పూల్ మూడో నెలలో, ఇది 5, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా? ఇది. సో ప్రస్తుతానికి పూల్ 1 ఆన్ ఉంది. మీ ఇష్టం. మీకు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మీకు యుఎస్డిటి BEP20 యుఎస్డిటి మీకు కావాలి. ఓకే. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఇన్కమ్స్ ఉండే? చాలా మంది అంటారు సార్ నెట్వర్కింగ్ ఉందా, నేను నాకు నేను నా దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు, నేను రెఫర్ చేయొచ్చా, రెఫర్ చేస్తే నాకు ఏమైనా వస్తుందా? తప్పకుండా వస్తుంది. సో దీంట్లో ఒక నెట్వర్కింగ్ కంపోనెంట్ గా పెట్టారు. మ్యాండేటరీ లేదు, మీకు చేయాలంటే చేసుకోండి, లేకపోతే వదిలేయండి. మీరు సొంతంగా మీ 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 అకౌంటే మీరు ఓపెన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అబ్సల్యూట్లీ ఫైన్, నో కంపల్షన్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు అది ఆ ఇన్కమ్ లో తీసుకెళ్తాను, చూపిస్తాను. ఇక్కడ మీకు 3 ఇన్కమ్లు ఉంటాయి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి? మీ సొంత ఇన్కమ్, సెల్ఫ్ ఇన్కమ్. సెల్ఫ్ ఇన్కమ్ అంటే మీ ఆర్బిట్రాజ్ బాట్లో మీకు ఇన్కమ్ వస్తుంది కదా, అది సెల్ఫ్ ఇన్కమ్ మీది. అది ఫస్ట్. సెకండ్, ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉండారు, వాళ్ళు ఆ, కూడా పెట్టాలనుకుంటున్నారు, సో మీరు రెఫర్ చేస్తే మీకు రెఫర్ మీద 5%, వాళ్ళు ఎంత పెడుతున్నారో దాని మీద మీకు 5%. లైక్ సపోజ్ మీరు నన్ను రెఫర్ చేశారు, ఓకే, నాకు నచ్చింది, నేనేం చేశాను, టక్కమని నేను 3 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. $100 $300 పెట్టా, కానీ ఒక్కసారి 300 పెట్టలేవు కదా. సో నేను 3 సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. ఒక అకౌంట్ లో 3 సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నాను, అంటే $300. అప్పుడు మీకు ఆ $300 మీద 5%. ఓకేనా? అలాగా మీరు ఇప్పుడు ఇక్కడ మనం $100తో స్టార్ట్ చేస్తున్నాం కదా, సో $100 మీద 5%, $5 టక్కమని మీ అకౌంట్లో పడిపోతాయి. ఇది ఫస్ట్. సెకండ్ ఇన్కమ్. మూడో ఇన్కమ్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్. మీకు ఇక్కడ 10 లెవెల్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. ఓకే. ఈ 10 లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తానికి క్రైటీరియా ఉంది. అదేం క్రైటీరియా ఏంటంటే, మీరు సపోజ్ మీకు లెవెల్ 1 నుంచి మీకు ఇన్కమ్ కావాలంటే మీరు ఒక పర్సన్ మీరు రెఫర్ చేసుకోవాలి. మీకు ఆ, 2 లెవెల్ నుంచి ఇన్కమ్ కావాలంటే ఇద్దరిని స్పాన్సర్ చేయాలి. 3 లెవెల్ నుంచి ఇన్కమ్ కావాలంటే ముగ్గురు నలుగురిని స్పాన్సర్ చేయాలి. అలాగా మీకు 10 లెవెల్ నుంచి ఇన్కమ్ కావాలంటే మీరు 13 జనాలు మీరు డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు 10 లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది. లైక్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మీరు ఇది ఇది నా లైవ్ అకౌంట్, ఇక్కడ చూస్తున్నారా? లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? నేను డైరెక్ట్ చూడ 44 నేను చేశా. దాంట్లో ఎంతమంది యాక్టివేట్ చేశారు? దాదాపు 11 మంది యాక్టివేట్ చేశారు.
ఓకే, ఇక్కడ $55 అని చూపిస్తుంది చూడండి. ఎందుకంటే 10 అంటే 50. సో ఇక్కడ అందరూ, ఇక్కడ మీరు పేర్లు చూసుకొని ఇక్కడ పేర్లు చూసుకోవచ్చు. వ్యూ డీటెయిల్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎవరెవరు స్పాన్సర్ మీరు చేశారో, యాక్టివేట్ చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి మీకు. అలాగే లెవెల్ 2 నుంచి ఎవరెవరు యాక్టివేట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్కమ్, లెవెల్ 3 నుంచి ఇన్కమ్, ఈ మొత్తం లెవెల్ ఇన్కమ్ మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ అర్నింగ్ ఫ్రమ్ టీమ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఇది హైలైట్ చేస్తాను. ఇది అర్నింగ్ ఫ్రమ్ బాట్ పెండింగ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఈ బాట్ అర్నింగ్ నేను విత్డ్రా పెట్టలేదు, ఎందుకంటే మీకు చూపించాలని, నేను కావాలని విత్డ్రా పెట్టలేదు. ఇది 3 అకౌంట్ల నుంచి నాకు వచ్చింది. 6.32 3 అకౌంట్ల నుంచి. అంటే యావరేజ్ ఎంత అయింది ఒక అకౌంట్లో? $2. నేను మీకు $2 అన్నాను కదా. 6.32 వచ్చింది, కొంచెం ఎక్కువ వచ్చింది. ఓకే, పర్వాలా. ఓకే, సో టోటల్ ఇన్కమ్ బ్యాలెన్స్ ఇది. ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలి? నేను ఇప్పుడు లైవ్ మీకు విత్డ్రా చూపిస్తాను. ఇది ఫస్ట్ ఈ ఇన్కమ్ వచ్చింది కదా బాట్, ఇక్కడ అంటాను ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ వాలెట్, ఇక్కడ క్లిక్ చేసుకుని నేను ట్రాన్స్ఫర్ టు ఇన్కమ్ వాలెట్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ ఫ్రమ్ ఆర్బిట్రాజ్ టు ఇన్కమ్ వాలెట్ మ్యాక్స్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తా, కన్ఫర్మ్ చేస్తా నేను. డన్. ఓకే, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నేను విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నాను. విత్డ్రా ఎలా పెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, నా అకౌంట్లో నాలుగు నాలుగు ఉంటుంది, 3 యాక్టివ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇన్కమ్ చూసుకోండి మీరు. ఇక్కడ చూడండి, టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఇక్కడ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఇక్కడ చూడండి, ఈ $100 మీద టోటల్ ప్రాఫిట్ అని ఎంత ఉంది? $51. ఇది ఎప్పుడు యాక్టివేట్ చేశాను నేను? ఇక్కడ చూడండి, 15th ఫిబ్రవరికి. ఇవాళ డేట్ ఏంటి? 21 మార్చ్. అవునా? అలాగే కింద చూసుకోండి, ఈ అకౌంట్ ఎప్పుడు యాక్టివేట్ చేశాను నేను? ఇదిగోండి, ఈ $100 ఎప్పుడు యాక్టివేట్ చేశాను నేను? టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది దీంట్లో? $2.49. ఎక్కడ ఎప్పుడు యాక్టివేట్ చేశాను? ఇక్కడ డేట్ చూస్తున్నారా? 20 మార్చ్, నిన్నే యాక్టివేట్ చేశాను. మీకు ఏమన్నా నేను యావరేజ్ $2, కానీ యావరేజ్ $2 వచ్చిందా? కాదు, $2.4 ఈ అకౌంట్లో వచ్చింది. ఇక్కడ $2.3 వచ్చింది చూడండి. ఇది నిన్నే నేను యాక్టివేట్ చేశాను, ఈ 2 అకౌంట్. ఇది కూడా చూడండి, 20 మార్చ్. సో టోటల్ నాది 3 అకౌంట్స్. అవునా? ఇలాగా మీ ఇష్టం, మీ స్తోమత బట్టి మీకు ఎంత, మీకు ఎన్ని ఎన్ని అకౌంట్స్ తీసుకోవాలో తీసుకో. ఎందుకంటే 10,000 అయిపోయిన తర్వాత మళ్ళీ క్యూలో వెళ్ళిపోతారు. క్యూలో వెళ్లకుండా ఉండాలని నేను పెట్టుకున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు ఇది ఇన్కమ్, 3 ఇన్కమ్: మీ సొంత సెల్ఫ్ ఇన్కమ్, రెఫర్ ఇన్కమ్, లెవెల్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు విత్డ్రాల్ ఎలా పెట్టుకోవాలి? ఇప్పుడు మళ్ళీ నేను ఇన్కమ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ టాప్ రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు ఇది నేను ల్యాప్టాప్ లో ప్రెజెంటేషన్ చేస్తున్నానని మీకు ఇది హారిజంటల్ లో కనిపిస్తుంది, అవునా? కానీ మీరు మొబైల్లో చూస్తే మీకు వర్టికల్ కనిపిస్తుంది. వర్టికల్ ఏం లేదు, చాలా సింపుల్ గా ఉంటది. అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ డిపాజిట్, విత్డ్రా, ట్రాన్స్ఫర్ ఉంది, అవునా? ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు యూఎస్డిటీ ఎంత ఉంది? $63 నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా అడ్రస్ వైట్ లిస్ట్ చేసుకోవాలి. వైట్ లిస్టింగ్ ఇక్కడ చేస్తాను. ఇది నేను ఆల్రెడీ వైట్ లిస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫండింగ్ వాలెట్ లో $7, ఇన్కమ్ వాలెట్ లో $63 కనిపిస్తుంది. నాకు ఇప్పుడు విత్డ్రా చేయాలా? ఇప్పుడు చేస్తాను నేను విత్డ్రాల్. ఇది పెట్టేనా? ఇక్కడ పెట్టి ఇక్కడ నేను $61 పెట్టుకుంటా. ఓకే, $61 పెట్టేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ చూడండి, చూడండి, ఇక నేను 2 విడ్రోలు ఆల్రెడీ పెట్టా. 19th మార్చ్కి పెట్టాను, 20 మార్చ్కి పెట్టా. కానీ మీ ముందు మళ్ళీ ఇప్పుడు పెట్టబోతున్నాను నేను. ఇది లైవ్, నేను ఇది డమ్మీ కాదు, ఇది లైవ్ పెట్టబోతున్నాను నేను. ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. నేను సెండ్ కోడ్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేస్తాను నేను, నాకు ఇప్పుడు కోడ్ వస్తుంది. ఈ కోడ్ వచ్చింది, ఇది నేను కాపీ చేస్తా. ఇంకా ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ పెట్టేస్తాను. ఇంకా కంటిన్యూ మీద క్లిక్ చేస్తా. డన్, విత్డ్రాల్ సబ్మిటెడ్. ఓకే, ఇక్కడ ప్రాసెసింగ్ ఉంది. ఒక 5 మినిట్స్ కూడా ఎక్కువ అంటున్నాను నేను, 5 మినిట్స్ లో ఈ డబ్బులు నా అకౌంట్లో వచ్చేస్తాయి. ఓకే, మీకు డీటెయిల్ గా చూడాలంటే నా 19th 20th విత్డ్రాల్ చూపిస్తాను. ఇదిగోండి,
ఇదిగోండి ఆల్రెడీ సెండ్ టు బ్లాక్ చైన్, ఆటోమోటివ్ వెళ్ళిపోయింది, సెండ్ టు బ్లాక్ చైన్ లో వెళ్ళిపోయింది. యా, ఇప్పుడు ఇక్కడ 19కి $90 నేను విత్డ్రా పెట్టా, 20th కి $22 విత్డ్రా పెట్టా. సో ఇప్పుడు దాకా ఎంత పెట్టాను నేను విత్డ్రాలు? $112. ఆల్రెడీ నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ తీసుకున్నా నేను. ఇంకా రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను 60 విత్డ్రా పెట్టా. సో టోటల్ చూసుకోండి ఎంత ఉంది. అవునా? అలాగా మీ ఇష్టం సార్. మీరు మీరు ఎవరికైనా రెఫర్ చేయాలని చేసుకోండి. కానీ ముఖ్యంగా ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాకండి, గ్యారంటీ ఇవ్వకండి. సార్ ఇది ఇవాళ వస్తుంది సార్, నాకు మీకు కావాలంటే పెట్టుకోండి. ప్రాఫిట్ వస్తే మీ జేబే, లాస్ వచ్చినా మీ జేబే, సింపుల్. యా, కానీ ఏమి గ్యారంటీ తీసుకోవాకండి. ఎందుకంటే చాలా మంది సార్ మీరు గ్యారంటీ ఇస్తారా, గ్యారంటీ ఇస్తారు సార్, గ్యారంటీ ఏమి లేదు. గ్యారంటీ ఎవరైనా అంటే థ్యాంక్ యూ అని వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఓకేనా? సింపుల్ ఇది సార్ ప్రాసెస్. సెండ్ టు బ్లాక్ చైన్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి అకౌంట్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఐడి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి మెయిన్ ఇది ఉంటది. ట్రాన్సాక్షన్ ఐడి బ్లాక్ చైన్ మీద ఈ కనిపిస్తుందా లేదా, ఆల్రెడీ వచ్చేస్తుంటాయి నా అకౌంట్ లో. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఇలాగా మీరు చక్కగా తలనొప్పి లేకుండా మీకు కావాలంటే మీరు ఎక్స్చేంజ్ అండ్ ఆర్బిట్రాజ్ లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకుని హ్యాపీగా ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆర్బిట్రాజ్. ప్లస్ ఒకవేళ ఎప్పుడైనా మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత డబ్బులు స్టక్ అయిపోతుంది అంటే ఆ, కనిపించలేదు, అలాగే ఏమైనా పరిస్థితి ఉంటే పైన సపోర్ట్ ఉంది చూడండి, ఆ సపోర్ట్ మీద క్లిక్ చేసుకుని మీరు టికెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏం లేదు, మొత్తం సపోర్ట్ ఉంది కంపెనీది. సో మీకు ఏం ప్లస్, నేనున్నాను, మీ స్పాన్సర్ ఉన్నారు, మీ అప్లైన్ ఉన్నారు, మీకు ఏం దిగులేదు, అన్ని సపోర్ట్ ఉంది. ఓకే, కానీ మనం ఏంటంటే ఎథికల్ గా మనం చేసుకోవాలి. అర్థమైనా? కలిసి ఉండండి. కలిసి మనం ఏవైనా అయితే కలిసి మనం చాలా మనం అచీవ్ చేయగలం మనం. ఓకే, గ్రేట్. సో విత్ దిస్ నోట్ ఐ క్లోజ్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ valuable time and making us part of your life. Very important. Stay happy, stay healthy, stay wealthy, stay blessed. Thank you.